వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థో డెంటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతా ఉన్నాము. సో ఈ బ్రషెస్, ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల బ్రష్లు అవైలబుల్లో ఉన్నాయి. సాఫ్ట్ అని, అల్ట్రా సాఫ్ట్ అని, హార్డ్ అని, జిగ్జాగ్ అని, ఆర్థోకి సంబంధించి సపరేట్ బ్రష్లు కూడా ఉంటాయి. సో మేము ఏ బ్రష్లు వాడాలని మాకు కన్ఫ్యూజన్ ఉంది సార్. సో ఎందుకండి ఈ హార్డ్ ఎందుకు, ఎవరు వాడాలి, దీనిల వల్ల తెలిసి తెలియక మనం రోజు చేసే తప్పుల వల్లనే మనము మన పంటి నిర్మాణాన్ని, అదేవిధంగా పంటి పైన ఉన్న సెన్సిటివిటీని కోల్పోతూ ఉన్నాము అనేది చెప్తా ఉన్నారు. ఏ విధంగా డ్యామేజ్ అవుతా ఉన్నాయి? నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్, ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇన్విజిలైన్ స్పెషలిస్ట్. వీఆర్ వర్కింగ్ ఎట్ మియాపూర్ ఆలం క్రాస్ రోడ్స్ అట్ జోడెన్ డెంటల్ క్లినిక్స్. సో నవీన్ గారు, మీరు అడిగినట్టుగా టూత్ బ్రషెస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టూత్ బ్రషెస్ దొరుకుతాయండి ఇప్పుడు మనకు మార్కెట్లో. మీరు చూసినట్టయితే మీరు అన్నట్టుగానే 4 వేరియంట్స్ కన్సిస్టెన్సీ వైజ్: హార్డ్, మీడియం, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్. మీరు అడుగుతున్నట్టుగా జిగ్ జాగ్, ప్లెయిన్ ఇదంతా పక్కన పెట్టేస్తే బేసికలీ 4 వేరియంట్స్ దొరుకుతాయి. హార్డ్, మీడియం, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అని 4 వెరైటీస్ దొరుకుతాయి. సో ఎవరెవరు ఏ బ్రషెస్ వాడాలి, ఏ బ్రషెస్ వాడకూడదు అని మనం అనుకుంటే కనుక మ్యాక్సిమం పీపుల్ యూజ్ చేయాల్సిందల్లా సాఫ్ట్. ఓకే. అల్ట్రా సాఫ్ట్ అనేది పర్టికులర్గా ఎవరికైనా, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా టూత్ పైన పల్చని ఎనామిల్ లేయర్ ఏదైతే కోల్పోతారో వాళ్ళు అల్ట్రా సాఫ్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మాక్సిమం పీపుల్ యూజ్ చేయాల్సింది సాఫ్ట్. హార్డ్ అండ్ మీడియం మాక్సిమం వీలైతే అవాయిడ్ చేయడం ట్రై చేయండి. హార్డ్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి, అసలు వాడకూడదు. హార్డ్ దీస్ ఆర్ ఆల్ కన్సిస్టెన్సీ వైజ్. ఇప్పుడు హార్డ్ బ్రిజిల్స్ బ్రష్ తీసుకుని టూత్ పైన బ్రష్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టూత్ యొక్క పైన ఎనామిల్ యొక్క వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ పళ్ళు త్వరగా అరిగిపోవడము, వాళ్ళకి సెన్సిటివిటీ ఇష్యూస్ రావడము, సర్వైకల్ అబ్రేషన్స్ అంటాం. అంటే పంటి పైన ఒక చిన్న సందులా, ఒక గుంటలా ఏర్పడిపోతుంది ఆ బ్రష్ చేసి 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 ఆ ఏరియాలో. సో ఈ గుంటలో ఏర్పడిపోయి క్యావిటీస్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. హార్డ్ అండ్ మోస్ట్లీ హార్డ్, బట్ టు ఎన్ ఎక్స్టెంట్ మీడియం బ్రషెస్ తో కూడా. సో హార్డ్ అండ్ మీడియం మేము సాధారణంగా ఎవరినైనా చాలా వరకు యూట్యూబ్ వీడియోలలో మనం చూస్తే ఈ హార్డ్ బ్రష్ ని బాటిల్స్ క్లీన్ చేయడానికి, సింక్ ని క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటారు. వాటికే మేజర్ గా యూజ్ చేయండి. మరి ఎందుకు తయారు చేస్తారో అర్థం కావాలి. క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవద్దు. ఓకే. సో బెటర్ సాఫ్ట్ అండ్ అల్ట్రా సాఫ్ట్ యూజ్ చేయడమే బెటర్. ఓకే. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఎలా బ్రష్ చేసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది అడుగుతుంటారు, నేను హార్డ్ బ్రిజిల్స్ బ్రష్ కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను, నాకేం కావట్లేదు. మనం బ్రష్ చేసే విధానం, మీరు బ్రష్ పట్టుకునే విధానం ఒకలా ఉంటుంది, మీరు అప్లై చేసే ఫోర్స్ ఒకలా ఉంటుంది, వాళ్ళు అప్లై చేసే ఫోర్స్ ఒకలా ఉంటుంది. సో మనం బ్రష్ టూత్ పైన ఎప్పుడైనా ఎలా చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, ఇది మీ పళ్ళు అనుకుంటే గనక మీరు మీ బ్రష్ని ఎప్పుడు 45 degrees హోల్డ్ చేయాలి. ఓకే. ఇలా 45 degrees హోల్డ్ చేసి క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పంటికి మధ్యలో ఉన్నది కూడా క్లీన్ అవుతుంది. ఎప్పుడు ఇలా రైట్ అండ్ లెఫ్ట్ మోషన్స్ లో, ఫ్రంట్ అండ్ బ్యాక్ మోషన్స్ లో ఎప్పుడు చేయకూడదు. వి షుడ్ డూ ఇట్ ఇన్ సర్కిల్స్. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పంటికి మధ్యలో వెళ్ళి ఇరుక్కుపోతుంది తప్ప అక్కడి నుంచి క్లీన్ కాదు. అదే మీరు సర్కిల్లో చేస్తే క్లీనింగ్ అన్నది ఎఫెక్టివ్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎఫెక్టివ్గా చేయాలి అంటే పైనుంచి కిందకి. సో దీనివల్ల మీ పంటి పైన ఉండే చిగురుకు కూడా మసాజ్లా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇందాకలు అడిగినట్టుగా హార్డ్ అండ్ మీడియం బ్రషెస్ వాడుతుంటే ఏం జరుగుతుందంటే, ఇలా సర్కిల్స్లో కానీ ఇలా పైనుంచి కిందకి కానీ చేసేటప్పుడు చిగురు పైన డ్యామేజ్ అన్నది జరుగుతుంది. మీ పన్ను హార్డ్గా ఉంటుంది కానీ చిగురు అంత హార్డ్గా ఉంటుంది. చిగురు డ్యామేజ్ అంటే పళ్ళు వదులైపోతుంది. మళ్ళీ గమ్ ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల గమ్ టూత్ కి మధ్యలో స్పేసెస్ రావడము, చిగురు వాయడము, చిగురు నుంచి రక్తం రావడము బ్రష్ చేసేటప్పుడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అందుకని సాఫ్ట్ బ్రిజిల్స్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ యూజ్ చేస్తుంటే అది మీ టూత్ తో పాటు గమ్ కి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి గమ్ పైన డ్యామేజెస్ అనేవి జరగకుండా ఉంటాయి. అది ఒకటి. అండ్ బ్రషింగ్ టైం, ఎప్పుడైనా సరే 2 to 2.5 minutes లోనే మీ బ్రషింగ్ టైం అన్నది ఫినిష్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ కాదండి, 20 minutes అలా చేయకూడదు. ఎప్పుడు 2 to 2.5 minutes లో మీ బ్రషింగ్ టైం మాక్సిమం ఫినిష్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ యాజ్ జెంటిల్ యాజ్ యు ఆర్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. మీ బాడీతో మీరు ఎంత జెంటిల్ గా ఉంటే అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. మరీ జెంటిల్నెస్ ఎక్కువైతే క్లీనింగ్ అన్నది కంఫర్టబుల్ గా జరగదు. సో ఎఫెక్టివ్ బ్రషింగ్ కోసం ఎప్పుడైనా సరే టేక్ ఏ మిర్రర్. మీ బ్రష్ అయిపోయారంటే ఒకసారి మిర్రర్ చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి అంత క్లీన్ అవుతుందో లేదో. అవ్వట్లేదు, దెన్ యూ ట్రై ఇట్ ఇన్ అదర్ టైం. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 2-3 hours తర్వాత, లేదా డైలీ 2 times బ్రషింగ్ అనేది మ్యాండేటరీ. మీరు రెగ్యులర్గా 2 times బ్రషింగ్ అలా చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.